మైథలాజికల్, సోషల్, సైన్స్ ఫిక్షన్ అన్న తేడా లేకుండా అన్ని జోనర్స్ ని కవర్ చేసేస్తోంది. థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేసే సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తీస్తున్నట్టుగా మణిరత్నం ప్రకటించారు. సాయి పల్లవి మళ్లీ బిజీ అయిపోయింది. అన్ని భాషలను కవర్ చేసేస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి మణిరత్నం అన్నంత పని చేశాడు. అమరన్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మణిరత్నం మాట్లాడుతూ తను సాయి పల్లవికి పెద్ద అభిమానిని అంటూ త్వరలో వర్క్ చేద్దామన్నాడు. ఈ మాట అని ఏడాదయ్యిందో లేదో తన కొత్త సినిమా హీరోయిన్ గా సాయి పల్లవిని ప్రకటించాడు. ఆ మధ్య చేతిలో ఒక్క సినిమా లేని సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ ను కవర్ చేసేస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. ఇందులో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జత కట్టింది సాయి పల్లవి. ఇప్పట్లో మొదలు కాదనుకున్న కల్కి 2 అనుకోకుండా సెట్స్ పైకి వచ్చేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొన్న సీన్స్ తీస్తున్నాడు నాగశ్విన్. దీపిక యాటిట్యూడ్ ను భరించలేకపోయిన మేకర్స్ కల్కి 2 నుంచి ఆమెను తప్పించారు. దీపిక ప్లేస్ లో సాయి పల్లవి పేరు వినిపిస్తున్నా ఇంకా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించలేదు. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించడం చాలా కష్టమే. ఈ మధ్య కాలంలో నచ్చే కథలే సాయి పల్లవి ముందుకొస్తున్నాయి. 2 పార్టులుగా రూపొందుతున్న హిందీ రామాయణలో సీతగా నటిస్తోంది. మరోవైపు ధనుష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద రిలీజ్ మరొకసారి వాయిదా పడుతుందా? సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా 2 యూనిట్స్ తో నడుస్తుందా? పోస్ట్ పోన్ వార్త చక్కర్లు కొడుతోంది ఈ టైంలో ఎందుకు? ఒకవైపు యుఎస్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెనింగ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటే మరోవైపు వాయిదా పడుతుంది అన్న వార్త షాక్ ఇస్తోంది. ఇంతకీ పెద్ద విషయంలో ఏం జరుగుతోంది? పెద్ద రిలీజ్ కు ఇంకా 40 రోజులు కూడా లేదు. ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు. మరి ఏప్రిల్ 30న సినిమా వస్తుందా రాదా? 29ని ప్రీమియర్స్ పడతాయా లేవా? ఈ అనుమానం మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. షూటింగ్ కు ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు? పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికి పూర్తవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. బుచ్చిబాబు తన గురువు సుకుమార్లా పెద్దిని చెక్కుతూనే ఉన్నాడు. 2 ఏళ్ల క్రితమే కథ రెడీ చేసుకున్నా స్పీడ్ గా షూటింగ్ చేయలేకపోయాడు. మార్చి 26నే రిలీజ్ అంటూ 10 నెలల క్రితమే ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను ఏప్రిల్ 30కు వాయిదా వేశారు. ఆ రోజైనా సినిమా వస్తుందా లేదా అన్న అనుమానం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. ఇక రిలీజ్ డేట్ ఏప్రిల్ 30న మిస్ కాకుండా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెన్స్ షూట్ ఎక్కువే ఉండటంతో 2 యూనిట్స్ తో షూట్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న సీన్స్ ను బుచ్చిబాబు తీస్తుంటే హీరో లేని సన్నివేశాలను సెకండ్ యూనిట్ తో తీస్తున్నారట. ఇలా సీన్స్ పంచుకొని తీయకపోతే ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేయలేరట. జాన్వీ కపూర్ పై 2 పాటలు, ఓ ఐటమ్ సాంగ్ తో పాటు 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలిసింది. 40 రోజుల్లో ఇవన్నీ అనుకున్నట్టు తీయగలరా అన్న డౌట్ కూడా లేకపోలేదు. పోస్ట్ పోన్ వార్త చక్కర్లు కొడుతున్న 29నే యుఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ పోస్ట్ పోన్ అయితే బుకింగ్స్ ఓపెన్ చేయరు. ఇలా పోస్ట్ పోన్ వార్తలు వచ్చిన ప్రతిసారి మేకర్స్ లేదంటూ అప్డేట్ ఇస్తారు. ఈసారి ఎలా స్పందిస్తారో చూద్దాం. ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు అందుకున్న రష్మిక ఎందుకంత ఎమోషనల్ అయింది? 10 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్న ట్రోలింగ్ తప్పలేదట. యాక్టింగ్ రాదు అన్న వాళ్లకు గద్దర్ అవార్డుతో సమాధానం చెప్పిందా? రష్మిక ఏ టైప్ హీరోయిన్ అంటే చెప్పడం కష్టం. కేవలం గ్లామర్ హీరోయిన్ అని మాత్రమే చెప్పలేం. అలాగని పర్ఫార్మెన్స్ కు దూరం కాదు. ఈ మధ్య కాలంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ తో ఇంప్రెస్ చేస్తోంది. పుష్ప 2లో గ్లామర్, పర్ఫార్మెన్స్ మిక్స్ చేసి ఇంప్రెస్ చేసింది. పుష్ప అంటే అదొక బ్రాండ్. పుష్ప 2లో హీరో బ్రాండ్ గురించి ఓ సీన్ లో రష్మిక ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ గా నిలిచింది. పుష్పకు ఒక బ్రాండే ఉంటే నేషనల్ క్రష్ కు అయితే 2 బ్రాండ్లున్నాయి. ఒకటి గ్లామర్, మరోటి పర్ఫార్మెన్స్. కెరీర్ మొదట్లో నటించడానికి స్కోప్ ఉన్న రోల్స్ పడకపోవడంతో యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. వీటన్నింటికి ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో సమాధానం చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో రష్మిక యాక్టింగ్ తో మెప్పించి ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు కూడా అందుకుంది. రష్మిక యాక్టింగ్ స్టార్ట్ చేసి 10 ఏళ్లైంది. 2016లో కిరాక్ పార్టీ మూవీతో కన్నడలోకి అడుగుపెట్టిన రష్మిక తెలుగులో స్టార్ గా ఎదిగింది. పుష్ప తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుంది. గద్దర్ అవార్డు అందుకున్న రష్మిక మాట్లాడుతూ కెరీర్ తొలి రోజుల్లో తన యాక్టింగ్ పై వచ్చిన విమర్శలను గుర్తు చేసుకుంటూ పూర్ యాక్టింగ్ అంటూ ట్రోలింగ్ నుంచి ఉత్తమ నటి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొంది. రష్మిక గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు చాలా సినిమాలతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అటు గ్లామర్, ఇటు యాక్టింగ్ 2 పడవలపై ప్రయాణిస్తేనే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ వస్తుందని రష్మిక నిరూపించింది. పుష్ప ఫ్రాంచైజీలో పద్ధతిగా కనిపిస్తూనే పాటలకు వచ్చేసరికి స్కిన్ షోతో రెచ్చిపోయింది. రష్మికలో చాలా షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తోంది రష్మిక.
చావా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ లో గ్లామర్ జోలికే పోలేదు. క్యారెక్టర్ చెప్పినట్లు పద్ధతిగా నడుచుకుంది. థామాలో మాత్రం హద్దులు దాటేసింది. రష్మిక నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ మూవీ రిలీజ్ కి ముందే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది రష్మిక. గ్లిమ్స్ చూస్తుంటే యాక్షన్ సీన్స్ లో హీరోయిజం చూపించింది రష్మిక. రష్మిక నటించిన హిందీ మూవీ కాక్టైల్ 2 జూన్ 19న రిలీజ్ అవుతోంది. తెలుగులో మైసాతో పాటు హిస్టారికల్ మూవీ రణబాలిలో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది. గీతా గోవిందం షూటింగ్ టైంలో విజయ్ ప్రేమలో పడి 8 ఏళ్ల తర్వాత 7 అడుగులు వేసింది. పెళ్లికి ముందే విజయ్తో 3వ జతకట్టిన ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క సీరియస్ అయింది. వ్యక్తిగత విషయాలను, గోప్యతను గౌరవించాలంటూ అనుష్క పిఆర్ టీం స్పందించింది. ప్రతి పోస్ట్లోనూ 44 అనే అంకెను ఎందుకు హైలైట్ చేస్తున్నారంటూ మండిపడింది. 44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటోందంటూ వచ్చిన కథనాలను అనుష్కను బాధించాయా? వాస్ ఈ స్టోరీ? అనుష్క చేతిలో కొత్త సినిమా లేకపోతే పెళ్లి వార్త బయటకు రావడం కామన్ అయిపోయింది. ఘాటీ డిజాస్టర్ తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయలేదు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుతోందని, అందుకే కొత్త సినిమాకు సైన్ చేయలేదంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడుతోందంటూ జోరుగా జరిగిన ప్రచారాన్ని పిఆర్ టీం ఖండించింది. సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి వార్త కంటే తన వయసును మెన్షన్ చేయటం అనుష్కకు నచ్చలేదు. 44 ఏళ్ల వయసులో ఓ ఇంటిదవుతుందని, ఎట్టకేలకు 44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటోంది. ఇలా వయసును టార్గెట్ చేస్తూ రాసుకొచ్చారు. వివాదాస్పదమైన అంకిక 44ను ఎందుకు హైలైట్ చేస్తూ వయసుపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? హీరోల వయసు విషయంలో ఎందుకు ఉత్సాహం చూపించడం లేదు? హీరోయిన్స్ విషయంలో మాత్రమే ఎందుకు చేస్తున్నారంటూ పిఆర్ టీం స్పందించింది. పెళ్లిపై వస్తున్న రూమర్స్ అనుష్కను తీవ్రంగా బాధ పెట్టాయనుకుంటా. పిఆర్ టీం సుదీర్ఘంగా స్పందించాల్సి వచ్చింది. పర్సనల్ లైఫ్ ను గోప్యంగా ఉంచుకోవాలనుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయటం అన్యాయమని, వివాహం అనేది బ్రేకింగ్ న్యూస్ కాదని, ట్రెండ్ కాదని బొమ్మాళి పర్సనల్ టీం పేర్కొంది. రాసే ముందు నిజమో కాదో అని ఎందుకు కన్ఫర్మ్ చేసుకోరంటూ ప్రశ్నించింది. ఘాటీ ఫ్లాప్ తర్వాత అనుష్క సోషల్ మీడియాకు దూరమైంది. ఎట్టకేలకు కొత్త సినిమా అప్డేట్ తో మళ్లీ ఇన్స్టాలోకి వచ్చింది. ప్రజెంట్ నటిస్తున్న ఖతనార్ అప్డేట్ 31న వస్తుందని పేర్కొంది. ఇక పీరియడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఖతనార్ తో అనుష్క మలయాళంలోకి అడుగుపెట్టింది. థియేటర్స్ లో హౌస్ఫుల్స్ చూసి చాలా కాలమైంది. నెల రోజుల నుంచి సిచ్యువేషన్ చూస్తుంటే థియేటర్స్ మూతపడిపోతాయా అన్న అనుమానం కలిగింది. సంక్రాంతి తర్వాత జనాలు థియేటర్స్ కి రప్పించే సినిమాలు లేదు. ఎట్టకేలకు ధురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్స్ ఆక్యుపెన్సీ ఎలా పెరిగిందో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ ధురంధర్ 2 ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఓజీతో పోలిస్తే ఉస్తాద్కు సగమే వచ్చింది. ఓజీలా ఉస్తాద్కు హైప్ లేకపోవడంతో పాటు ప్రీమియర్స్ పడలేదు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచని ఎఫెక్ట్ కనిపించింది. సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 32 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిసిందే. ఉస్తాద్ ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉన్నా రన్నింగ్ బాగుంటుంది అన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. వరుసగా వచ్చిన సెలవులు, మరో పెద్ద సినిమా ఇప్పట్లో లేకపోవడంతో కలెక్షన్స్ నిలకడగా ఉండే అవకాశం ఉంది. ధురంధర్ తెలంగాణలో మంచి వసూళ్లు సాధిస్తుంటే ఉస్తాద్ ఏపీ కలెక్షన్స్ బాగున్నాయి. ఈ మధ్య కాలంలో క్రేజీ మూవీ ఒక్కటి రాలేదు. పర్వాలేదనిపించుకున్న కపుల్ ఫ్రెండ్లీ హే బలవంత్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి తర్వాత ఆ స్థాయిలో 2 నెలలుగా హౌస్ఫుల్స్ పడలేదు. ఆ లోటును ధురంధర్ 2, ఉస్తాద్ తీర్చాయి. అయితే వీటికి ఎంతగా లాంగ్ రన్ ఉంటుందో చూడాలి మరి.